everyone, welcome back to our channel Hema Subramaniam Vlogs. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ 9 అయ్యింది. నేనైతే ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను టిఫిన్కి. ఓకేనా, కోన్ పెట్టుకున్నా చూడండి ఎంత బాగుందో కదా. మిడిల్లో చందమామ వేసాను, చుట్టూరు చుక్కలు పెట్టాను, తర్వాత తిలకం లాగా పెట్టాను. ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా పెట్టాను. బాగుందా? 2 చేతులు పెట్టుకున్నాను, కానీ వీడియో తీస్తున్నాను కాబట్టి 2 చేతుల్లో ఎట్లా చూపించాలి. అందుకు ఇప్పుడైతే మనం ఆమ్లెట్ వేసుకుందాము. ఆమ్లెట్ అయితే ఇంకా టిఫిన్కి నేను ఫుల్ ఆకలి వేస్తుంది. మార్నింగ్ రైస్ ఏం తింటాం కదా, అందుకని ఆమ్లెట్ వేసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ ఆమ్లెట్. ఓకే, రండి వెళ్ళిపోదామా? మీకు చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి ఆమ్లెట్ని. ఓకే, హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. ఇంకా ఫుల్ ఆకలి ఉంది, పవర్ పోయింది ఇంట్లో, టీవీ పెట్టుకోవడానికి లేదు. కాబట్టి మనం వెళ్ళి ఆమ్లెట్ వేసుకుందాం. చూపిస్తాను. ఇది క్యాతి నైన్ పెట్టారు ఈ చేయికి నేను పెట్టుకున్నా. బాగుందా? సన్నగా ఒక 3 ఆనియన్స్ కట్ చేశాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో వేయించుకునేద్దాము ఈ ఆనియన్స్ అంతా. మామూలుగా పచ్చి ఆనియన్సే వేస్తాం కదా, ఇప్పుడు రోస్ట్ చేసుకొని వేసుకుందామండి. ఫస్ట్ వచ్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత కొంచెం కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము. ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఆమ్లెట్ వేసుకోండి. ఈ ఆనియన్స్ ఉంటుండా ఇవైతే స్వీట్నెస్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పల్చగా పెనం మీదకి మొత్తం పల్చగా చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ అండి కొట్టి వేసుకునేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, సరిపడ సాల్ట్ ఆనియన్లోనే వేసుకునేస్తే కూడా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను, ఆనియన్స్ స్వీట్నెస్ పోతుందని చెప్పి. దీనిపైన క్యాప్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లోనే వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకుందాము. అసలు ఎంత మందంగా వచ్చిందో చూడండి. డబుల్ ఆమ్లెట్ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇంకేం లేదు, నార్మల్ మనం ఎలా ఆమ్లెట్ వేసుకుంటాం అలానే, కాకపోతే రోస్ట్ చేస్తున్నా. ఇక్కడ రోస్ట్ చేయడం వల్ల చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది. కాలిపోయింది 2 పక్కల. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేద్దాము. చూడండి అసలు కలర్ఫుల్గా ఉంది కదా. ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. ఇది ఒక బ్లౌజ్ బిట్ అండి, శారీకి మ్యాచింగ్ తీసుకున్నాను. దీనికి నేను గ్రీన్ కలర్ ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ వెనక, అలాగే హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి వేస్తున్నాను అనమాట. రండి, ఇక్కడ నుంచి వేసుకుంటున్నాను ఇంతవరకు. ఓకేనా? చూపాలంటారు. 1 2 3 4 5 6 7. ఓకే, 7 చుక్కలు. మళ్ళా ఇట్లా సరీస్ అంటే ఉంటుంది కదా, 6 5 మళ్ళీ
3 6 కదమ్మా. మళ్ళా 1 మళ్ళా 1 2 3 4 5 మళ్ళా 1 2 3 1. ఓకే, ఇట్లా చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత పెట్టి ఫస్ట్ నుంచి చెప్పమా. ఇదంతా కూడా వేస్తావా? 3 ముగ్గులు. ఇది చుక్కల ముగ్గు అండి. నార్మల్ ముగ్గు కన్నా చుక్కల ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. మన గ్లిటర్ ఉంటుంది కదా, గ్లిటర్తో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను పెయింటింగ్ వేస్తున్నాను. ఈసారి గ్లిటర్తో వేసి చూపిస్తాను. ఇప్పుడు చాలా అంటే ట్రెండింగ్లో ఉన్నాయి గ్లిటర్తో. అది కూడా ఒక బ్లౌజ్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి అయితే నేను 2 హ్యాండ్స్కి మాత్రమే వేస్తున్నాను, నెక్కి వేయడం లేదు. నెక్కి అలానే ప్లెయిన్ వదిలేస్తున్నాను. ఇలా హ్యాండ్స్కి మాత్రం వేసుకొని ఇంకా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే బాగా నచ్చింది. ప్లెయిన్ శారీ వచ్చి గ్రీను కాబట్టి ఇది వేసుకున్నాను. గ్రీన్ కలరు ఒక హ్యాండ్కి అయిపోయింది, ఇంకో హ్యాండ్కి సేమ్ అలాగే వేస్తున్నాను. ఎంత బాగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నైని వేస్తానంటే వేయమని చెప్పాను. ఒకసారి ట్రై చేయండి. ఎంత 25 రూపీస్లోనే మనకి మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది. ప్లెయిన్ శారీకి ఇలా నేను వచ్చి టిక్ గ్రీన్ కలర్ అలాగే బ్లూ బ్లౌజ్ మ్యాచ్ చేస్తున్నాను కాబట్టి బ్లూ బ్లౌజ్ పైన గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఈ రోజుకి ఈ వీడియోనండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను.
అంతవరకు బాయ్ అండి.